మేడారం మహాజాతర కోసం 6000 బస్సులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత. ఉమ్మడి వరంగల్లోని అన్ని డిపోల అధికారులతో ఆర్ఎం రివ్యూ చేశారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందన్నారు. మేడారం జాతర కోసం ఇతర జిల్లాల నుంచి అదనంగా బస్సులు తెప్పిస్తున్నామంటున్న ఆర్ఎం శ్రీలతతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మేడారంకు కౌంట్డౌన్ మొదలైంది. ఆర్టీసీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఇప్పటికే హాలిడేస్లలో మేడారంకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవార్లను ముందస్తు మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. మొత్తం మేడారం జాతరలో ఆర్టీసీ చాలా కీలకంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ విషయంలో భక్తులను మేడారం గద్దెల వరకు ఈజీగా చేర్చడంలో ఆర్టీసీ కీలకంగా ఉంటుంది. ఈసారి ఆర్టీసీకి సంబంధించి ఎలా సన్నద్ధమవుతుంది, ఎన్ని ప్రత్యేకమైనటువంటి బస్ షెల్టర్స్ ఏర్పాటు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మేడం, ప్రజెంట్ ఆర్టీసీకి సంబంధించి మేడారంకు ఎట్లా సన్నద్ధమవుతుంది? చాలా దగ్గరకు వచ్చింది. ఇప్పటికే హాలిడేస్ వస్తే వేలాది మంది భక్తులు కూడా తరలి వెళ్తున్నారు. ఈసారి ఆర్టీసీ ఎన్ని బస్సులు నడపాలనుకుంటుంది మేడారం జాతర? అందరికీ నమస్కారం అండి. ఈసారి మేము ఒక 6000 బస్సెస్ నడపాలని ప్లాన్ చేస్తున్నాము. గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. మీరు చూస్తూనే ఉంటారు. చాలా అంటే దైవ దర్శనాలకు వెళ్ళే వాళ్ళ రద్దీ విపరీతంగా పెరిగింది. వేములవాడకి, ఇటు కాళేశ్వరంకి. సో ఆ రద్దీకి అనుగుణంగా మేము ఒక 6000 బస్సెస్ ఆపరేట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. మేడారం బేస్ క్యాంప్లో ఒక 2000 బస్సులు ఆల్వేస్ అవైలబుల్గా ఉండేటట్టు ప్లేస్ సరిపోతుంది. ఇప్పుడు దానికంటే ఎక్కువగా పెట్టుకోవాలని మేము ఇంకా అడిషనల్ పార్కింగ్ ఏరియాస్, అంటే తాడ్వాయి నుంచి మేడారం మధ్యలో అడిషనల్గా ల్యాండ్స్, ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ కూడా తీసుకున్నాము. సో మొత్తం మీద ఒక 30 acres అడిషనల్ ల్యాండ్ ఇప్పుడు మేము తీసుకొని 30 acres ఆఫ్ అడిషనల్ ల్యాండ్ని యూజ్ చేయదలుచుకున్నాం టు మీట్ దిస్ అడిషనల్ డిమాండ్. మేడారంలోకి సంబంధించి కూడా మీరు 6000 బస్సులు అంటున్నారు. 6000 బస్సుల రద్దీని తగ్గట్టుగా ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అంటే పాయింట్స్ అనేది అవే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 17-18 పాయింట్స్ నుంచి ఆపరేట్ చేస్తాం. పాయింట్స్ సేమ్ ఉంటాయి, కాకపోతే బూత్స్ పెంచుతాం. టికెట్ ఇష్యూయింగ్ బూత్స్ పెంచుతాము. ఆ రద్దీకి అనుగుణంగా క్యూ లైన్స్ పెరుగుతాయి. సో మేము మా స్టాఫ్ కోసం తీసుకునే అకామిడేషన్స్ అవి పెంచుకుంటాము. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మేము ఎక్కువ, అంటే ప్యాసింజర్స్ కంటే ఎక్కువ ఏర్పాట్లే చేస్తుంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హయగ్రీవాచారి గ్రౌండ్స్ ఉందండి. అక్కడ ఎప్పుడు 4 బూత్స్, క్యూ లైన్స్ 4 ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి ఎక్కువ చేస్తాము. ఏ ఇబ్బంది లేకుండా బస్సులు సరిపోతాయి, ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదండి. ఎక్కడన్నా ఏదైనా రోడ్లో ట్రాఫిక్ జామ్ అయితేనే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో పోలీసులు కూడా వాళ్ళ సిబ్బందిని ఇంతకుముందు కంటే 50% ఎక్కువ పెంచుతున్నారు. మా బేస్ క్యాంప్లో పెంచుతామని మాట ఇచ్చారు. అలాగే రోడ్డు మీద పెట్రోలింగ్, చేజింగ్ వెహికల్స్ ఉంటాయి, అవి కూడా పెంచుతారండి. చాలా రష్ కనిపిస్తుంది. చాలా చోట్ల ప్రయాణికులు ఇబ్బందులు పడేటువంటి సంఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని సమస్యలు ఉన్నాయి. అట్లాంటివి ఏమన్నా మీ రివ్యూ మీటింగ్లలో ఇప్పటివరకు వచ్చినాయా? అదే, అంటే సారలమ్మ బుధవారం గద్దె మీదకి వస్తారు, తర్వాత సమ్మక్క తల్లి వస్తుంది. సో ఒక్కసారి గురువారం 2 అమ్మల్ని చూసిన తర్వాత తిరిగి ప్రయాణం చేయాలని, ఇప్పుడు మంగళవారం, బుధవారం, గురువారం 3 రోజులు వెళ్తారు. అప్పు ట్రాఫిక్, డౌన్ ట్రాఫిక్ ఒకటేసారి వచ్చేస్తారనమాట. మేము ఇప్పుడు మా సన్నద్ధత అంతా అలాంటి గురువారం తిరిగి వచ్చే భక్తుల కోసం, శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరిగి వచ్చే భక్తుల కోసం బస్సులు అవైలబుల్గా ఉంచాలి. ఆ టైంలో పోలీసులు కూడా అక్కడ ఎక్కడ జామ్ కాకుండా ఉంటే మా బస్సులు సరిపడా అక్కడ 3-4 పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసాము, అక్కడ పెట్టుకొని ఉంటాం రెడీగా. అంటే ఈసారి మేడారం సందర్భంగా వచ్చే భక్తులకు, అంటే మీ బస్సు నుంచి ప్రయాణం చేసే ప్రయాణికులకు ఆర్టీసీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం వాళ్ళకు విజ్ఞప్తి చేయదలుచుకున్నారు? మనస్ఫూర్తిగా ఆనందంగా వాళ్ళ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందరికీ మా బస్సులో ప్రయాణం చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇది మేడారంకు సంబంధించి ఆర్టీసీ సన్నద్ధమవుతున్న తీరు. ఈసారి గతంలో కంటే కూడా ఎక్కువ మంది భక్తులు తమ ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణం చేస్తారనే అంచనా వేస్తున్నారు. మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే 6000 బస్సులను కూడా ఈసారి మేడారంకు వెళ్ళే భక్తుల కోసం సన్నద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.